బద్వేల్ కడప జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం వైస్ ప్రెసిడెంట్ల ఇటీవల ఎన్నికైన సింగసాని రవీంద్రనాథ్ కు బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో అధ్యకులు ఎత్తుల రామసుబ్బారెడ్డి, కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య, కోశాధికారి చెల్లబోయిన గంగన్న యాదవ్, అసోసియేట్ ప్రెసిడెంట్ల గంజికుంట పుల్లయ్య, గౌరవ సలహాదారుడు గడిపుల్ల రాజు, ఎస్ ధనుంజయరావు, ఉపాధ్యకులు చెప్పలి వెంకటేశ్వర్లు, కాడి ఆనందరావు, అన్నపు రెడ్డి, లక్ష్మీరెడ్డి, సివి ప్రసాద్, రామసుబ్బయ్య, ఎస్ సుందరరాణి, వాకమల్ల రాఘవరెడ్డి, ముల్లపాటి పిచ్చయ్య, సంయుక్త కార్యదర్శి తోట చెన్నారాయుడు, వా కారమయ్య, హేమలత, ఉపకోశాధికారి కొప్పు శ్రీరాములతో పాటు పలువురు ఆధ్వర్యంలో జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం వైస్ ప్రెసిడెంట్ సింగసాని రవీంద్రనాథ్ ను శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించి వారి సేవలను అభినందించారు. కార్యక్రమంలో పలువురు విశ్రాంత ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మన బద్వేల్ యూనిట్ నుంచి ఒక మంచి వ్యక్తిని మన జిల్లా కడప జిల్లాలో ప్రత్యేకాలు కంటే ఫస్ట్ అంటే జిల్లా లెవెల్లో మనమే ఉన్నాం. ప్రత్యేకాలు వాళ్ళనే ప్రతిదాన్ని కూడా ముందుగా కాబట్టి కడప వాళ్ళు మన పైన కూడా ముందు చూసుకోండి. అందుకని ఏ కార్యక్రమం కావాలని కూడా వస్తారు. వాడికి వచ్చినట్టు కూడా మనకి ఇప్పుడు మన కడప వాళ్ళని మనం ముందు గౌరవించాలి. పట్టబట్టి మన వాళ్ళు కూడా వాళ్ళు ముందు తాళంలో పెట్టింటారు. ఫస్ట్ బద్వేలలో పెట్టారు. జిల్లా వాళ్ళందరూ వచ్చినా కూడా ఫస్ట్ బద్వేలలోనే పెట్టాను. ఎందుకు మనకు ఆ గ్రామం మా ఒలిపెంట మనమడు ఆయన కీర్తి చేసు కనందామయ్య గారి కుమారుడు. మా ఒలిపెంట మనవాడు, వాళ్ళ అమ్మది మా ఒలిపెట్టే. అందుకే చెప్తాను, చాలా సంతోషంగా మన వ్యాయామం మేము బాగా ఫ్రెండ్స్. అనేది కాదు, ఈయన మన అసోసియేషన్ రవిచంద్ర గారు సెక్రటరీ ఎన్నికైనా కొత్తగా వచ్చినప్పుడు కూడా మళ్ళీ తిరిగి ప్రస్తుతం మన జిల్లా బాడీలో కూడా స్థానం సంపాదించాడంటే మన అసోసియేషన్ తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తుంటాడు. కడపలో కాకుండా ఇంకా కూడా ఉన్నత పదవులు అధిరోహించవలసినని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వాగతిస్తున్నాను. జిల్లా సంఘం మొదలైనటువంటి జనరల్పాటి సమావేశంలో మన బద్వేల్ యూనిట్ తరఫున ఉపాధ్యక్షులుగా ఎన్నికైనటువంటి సింగసాని రవీంద్ర గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మన సమస్య ఏదైనా ఉంటే జిల్లా సంఘం దృష్టికి, అవసరమైతే రాష్ట్ర సంఘం దృష్టికి తీసుకుపోవడానికి చురుగ్గా పనిచేసి మంచిగా ఎదగాలని ఆశీర్వదిస్తూ దేవుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్లో కొనసాగించబడి ఆయన నాకు పరిచయం ఎలా పరిచయం అంటే పెద్దలు పూజలు నాకు గురువులైన విశ్వరావు సంబంధించిన నేను ట్యూషన్ ఉన్నప్పుడు ఆయన చదువుకుంటూ ఉన్నప్పుడు ఆయన అక్కడ ట్యూషన్ వస్తున్నాను. అంటే ఆనాటి నుంచి కూడా చిన్ననాటి నుంచి కూడా రవీంద్రనాథ్ గారు బాగా అయితే అప్పుడు ఇంత బాగులేదు కానీ మనిషి చాలా సన్నగా చాలా స్మార్ట్ గా ఉన్నాడు. ఇప్పుడు మరి విజయవాడ నీళ్ళు దాకా హైదరాబాద్ నీళ్ళు దాకా మంచి బాగున్నాడు. అంతేగాని మిగతా క్యాండిడేట్లో కానీ ఎటువంటి మార్పు లేదా. రిటైర్ వెంటనే ఒక రవీంద్రనాథ్ చేరడమే కాకుండా మన సంఘంలో ఆయనతో పాటు తన ఒక సహచర మిత్రుడు, ఆయన క్లాస్మేట్స్ అయినేమి, మిగతా ఫ్రెండ్స్ అయినేమి, మిగతా వాళ్ళందరినీ మన సంఘం సభ్యులుగా చేసి సంఘం బలోపేతానికి కృషి చేసినందుకు ఆయనకు మన సంఘంలో జిల్లా స్థాయిలో ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా నిజంగా ఆయనకు ఒక పెద్ద బాధ్యత అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ఆశవాసి ఆ ఊరికి వచ్చి పోవడం కాదు. మన సమస్యలు విశ్రాంత సమస్యల సాధన పట్ల ఆయన నిరంతరము మనకి ఏమేమి కావాలి, మనకి ఏమేమి పెండింగ్ ఉంటాయి, ఎటువంటి కార్యక్రమాలు పాల్గొనాలంటే అందరూ ఆయన పురస్కారం ఉంది. కాబట్టి ఆయన ఈ యొక్క కార్యక్రమానికి ఆశిస్తున్నటువంటి అధ్యక్షులు సభ్యులందరికీ కూడా ముఖ్యంగా రవీంద్రనాథ్ గురించి చెప్పాలంటే 1960 నుంచి పరిచయం ఉన్నాను. 1962లో ఉన్న రామూర్తి నేను క్లాస్మేట్స్ ఇద్దరు. 62లో కూడా వాళ్ళ ఇంట్లో వచ్చాను కాబట్టి అప్పటి నుంచి నేను కూడా కొత్త సభ్యుడిని ఒక 3 సంవత్సరాల క్రితం చేరాను. పోయిన సంవత్సరం రవీంద్రనాథ్ గారు ఇక్కడ చేరినందుకు ప్రతి ఒక్కరితో
ప్రతి ఒక్కరితో కలుపుకోవడంగా ఉంటూ అనతి కాలంలోనే ఆయన మన కార్యవర్గంలో ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. అది లక్ష్మణశయ్య గారు చెప్పినట్టు ఇక్కడికి వస్తానే ఆయన తల్లిదండ్రుల ₹1,00,000 డబ్బులు రావాల్సిన డబ్బులు అది పిండిగా ఉంటే ఆయన కృషి చేసి ఆయన ఆధ్వర్యంలో అక్కడ అమరావతి నుంచి తీసుకొచ్చినారు. అదే విధంగా ఇక్కడ ఒకరి మెడికల్ బిల్స్ చెప్పించినారు. కాబట్టి ఆయనను మన కడప కార్యవర్గ ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం మనకు ఎంతో అసోసియేషన్ అంటే జిల్లా స్థాయిలో మంచి పేరు ఉంది. మనం చాలా సార్లు విన్నాం. మరి ఇప్పుడు ఇక్కడ టీం ఏర్పాటు చేసుకున్నాము. మరి అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నటువంటి మరి ఎస్ రవీంద్ర కుమార్ గారు కూడా మరి అతి చిన్న మరి ఆయన ఇటీవల రిటైర్మెంట్ అయిన తర్వాత ఇక్కడ చేయడం జరిగింది. ఆయన మంచి కమిట్మెంట్ ఉండే వ్యక్తి, ఉత్సాహం ఉండే వ్యక్తి. ఏదైనా కూడా మరి అభినందనలు. అనతి కాలంలోనే ఈ అసోసియేషన్ అనతి కాలంలోనే ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎన్నికై తరువాత జిల్లా ఉపాధ్యక్షుడిగా జగత్ప్రియంగా ఎన్నికైనందుకు అందరి తరఫున ప్రత్యేక అభినందనలు. మీరు త్వరలోనే రాష్ట్ర స్థాయికి పదవి జరగాలని అందరూ కూడా ఆ తరఫున ఆకాంక్షిస్తూ మా భక్తి తరఫు నుంచి ఎన్నిక కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. రవిని చిన్నప్పటి నుంచి చూస్తాను. అంటే అప్పుడు చదువుకుంటూ ఉన్నాడేమో బహుశా. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా వచ్చినప్పటి నుంచి చూస్తానే ఉన్నా. అంటే అప్పుడు ఇట్లా లేడు, చాలా సన్నగా అందరం అట్లా అయిపోయాం అనుకోండి. చాలా మంచి కుటుంబం అసలు రవి వాళ్ళ కుటుంబం అంతా కూడా. పరదామయ్య గారు కూడా మాకు బాగా తెలుసు. హాస్పిటల్ దగ్గరే ఉన్నారు కాబట్టి ఏ దానికైనా వస్తూ కూర్చుండేవాళ్ళు. వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా చాలా మంచి స్వభావం కలిగిన వారు. మరి రవి అందరితో సమాధానంగా అందరితో పోయే ఒక వ్యక్తి మరి జిల్లా స్థాయిలో వైస్ ప్రెసిడెంట్ కావడము, అది కూడా ఏ కాంప్లికేషన్స్ లేకుండా, ఏ పోటాపోటీ లేకుండా ఏకగ్రీవంగా ఇక్కడ నుంచి ఎన్నిక కావడము అందరికీ సంతోషము. నాకు కూడా హృదయపూర్వకమైన చాలా సంతోషంగా ఉంది. రవి జిల్లా స్థాయిలో కాకుండా మరి రాష్ట్ర స్థాయిలో కూడా మంచి స్థానం పొంది మన దగ్గరకు మంచి పేరు తీసుకురావాలని హృదయపూర్వకంగా ఆశిస్తూ ముగిస్తున్నాను. ఒకటి 2 రోజులు ఎక్కడికైనా మీరు అందరూ కార్యవర్గ సభ్యులు అందరూ అంటే కడపకు వచ్చి నన్ను నా మీద నమ్మకం పెట్టి నన్ను వైశ్వరం చేసేవారు పంపినందుకు మీకు అందరికీ ప్రత్యేకత. అలాగే ఎప్పుడైనా సరే ఏదైనా అమరావతి నాకు తెలిసిన కాడికి నా పరిచయాలు కొన్ని ఉంటాయి. నేను హెడ్ క్వార్టర్స్లో 33 ఏళ్ళు చేశాను సర్వీస్. కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్లో ఎవరో ఒకరు, అందులో క్యాపిటల్ రీజియన్ సిటీ, క్యాపిటల్ రీజియన్ అమరావతిలో కూడా ఒక జాయింట్ సెక్రటరీగా పనిచేస్తుంటారు. కాబట్టి మీరు ఎప్పుడైనా ఏదైనా సమస్య ఉంటే మా దృష్టి మేము జిల్లా వాళ్ళతో సంబంధం అక్కడ కూడా కాకపోతే రాష్ట్ర కూడా పోయి సాధించుకోవాల్సి ఉంది. మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ అందరూ